సీఎం రేవంత్ పై నిప్పులు చెరిగారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. విద్యార్థులను నిరుద్యోగులను అవమానపరిచేలా మాట్లాడిన రేవంత్ క్షమాపణ చెప్పాలన్నారు. మెగా డిఎస్సీ అని చెప్పి కేవలం 6,000 అదనపు పోస్టులతో దగా చేస్తున్నారని కేటీఆర్ మండిపడ్డారు. నిన్న ఓయూలో పోలీసుల దాడిలో గాయపడ్డ బీఆర్ఎస్వి నాయకులను కేటీఆర్ కలిశారు. గాయపడ్డ నాయకులను పరామర్శించి వారికి భరోసా కల్పించారు. ప్రజలపై దాడులు చేయడమే ప్రజాపాలన అని కేటీఆర్ ప్రశ్నించారు. విధులు నిర్వహిస్తున్న జర్నలిస్టులపైన పోలీసులు దాడులు చేస్తూ దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు. ఉంటుందంటే మన రాష్ట్రంలో అది టీఆర్ఎస్ పార్టీ మాత్రమే అన్న కంపల్సరీ ఉదారాన్ని ప్రోత్సహించడం. ప్రభుత్వం వచ్చిన తర్వాత మీ పోరాట పట్టిక చూపి పోచారం శ్రీనివాస్ రెడ్డి గారి పార్టీ ఫిర్యాదు మొదలు పెడితే డిఎస్సి సంబంధించిన ఉద్యమం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ నాయకుడిగా ఉండడం మనందరూ అదృష్టం కాబట్టి ఇదే అంశంపై మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి లివిల్ అందజేస్తారు. లివిల్ చెప్పండి, విద్యార్థి నాయకులను అలాగే బీఆర్ఎస్వి నాయకులను కేటీఆర్ కలిసినట్టుగా తెలుస్తోంది. ఎలాంటి భరోసాని ఇచ్చారు? డీటెయిల్స్ ఏంటి? మెగా డిఎస్సీ వేయాలని రూపం గ్రూప్ 2తో పాటు గ్రూప్ 2 పోస్టులు పెంచాలని డిఎస్సీని వెంటనే వాయిదా వేయాలని చెప్పేసి గత కొద్ది రోజులుగా నిరసనలు చూస్తున్నారు విద్యార్థులు. నిన్న బీఆర్ఎస్వి నేతలు, బీఆర్ఎస్వి నాయకులు, స్టూడెంట్స్ విభాగానికి సంబంధించిన వారంతా కూడా ఓయూ వద్ద నిరసన తెలిపారు. నిరసన తెలిపిన క్రమంలో పోలీసులు బీఆర్ఎస్ నాయకులపై దాడి చేశారు. దాడిలో తీవ్రంగా గాయపడ్డ విద్యార్థులను ఇవాళ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పరామర్శించారు. వారిని కలిసి వారికి భరోసానిచ్చారు. ఈ నేపథ్యంలో కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. సీఎం రేవంత్ రెడ్డిపై విమర్శలు దాడి గుర్తించారు. నిప్పులు చెరిగారని చెప్పుకోవచ్చు. విద్యార్థుల అధికారం కోసం వాడుకున్న రాహుల్ గాంధీ సన్నాస లేక రేవంత్ రెడ్డి సన్నాస చెప్పాలని చెప్పేసి కూడా ఇటీవల రేవంత్ రెడ్డి ఏదైతే విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడే మాటలను ఈసారి ఇవాళ కూడా మరోసారి విద్యార్థి సంఘాల నాయకులను కలిసినప్పుడు చెప్పారు. అంతేకాకుండా విద్యార్థులను, నిరుద్యోగులను అనుమానపరిచేలా మాట్లాడిన రేవంత్ వారికి వెంటనే క్షమాపణ చెప్పాలని సందర్భంగా చెప్పారు. మెగా డిఎస్ అని చెప్పి కేవలం 6,000 అదనపు పోస్టులతో విద్యార్థులను, నిరుద్యోగులను దగా చేస్తున్నారు రేవంత్ రెడ్డి అని చెప్పేసి ఈ సందర్భంగా మండిపడ్డారు. నేడు విద్యార్థులపై దాడులు చేస్తున్న పోలీసుల పేర్లు డైరీలో నమోదు చేస్తున్నామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా చెప్పారు. అధికారంలోకి వచ్చినాక వదిలిపెట్టాం, వారిని అంతా కూడా చూసుకుంటామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా చెప్పారు. ప్రజలపై దాడులు చేయమే ప్రజాపాలన అని ప్రశ్నించారు. బీఆర్ఎస్ విద్యార్థి నాయకుల సమావేశంలో కొన్ని కీలకమైన అంశాలను ప్రస్తావించారు. సోషల్ మీడియాలో పోస్టులు పెడితే కూడా భరించలేని నిరంకుశ మనస్తత్వం కలిగిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని తమ విధులు నిర్వర్తిస్తున్న జర్నలిస్టుపై పోలీసులు దాడులు చేస్తూ దుర్మార్గంగా వివరిస్తున్నారని చెప్పేసి కూడా మండిపడ్డారు. రాహుల్ గాంధీతో సహా నిరుద్యోగులను ఎన్నికల కోసం కాంగ్రెస్ పార్టీ వాడుకుందని జాబ్ క్యాలెండర్ పేరు చెప్పి పెద్ద దినపత్రికల్లో పెద్ద ప్రకటనలు చేసి ఇప్పుడు మోసం చేశారని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మండిపడ్డారు. 2 లక్షల ఉద్యోగాలు సంవత్సరానికి ఇస్తామని చెప్పి నిరుద్యోగుల విద్యార్థులకు ఎలా అడుగుతారని చెప్పేసి కూడా ఈ సందర్భంగా చెప్పారు. నిరుద్యోగులందరికీ కూడా యువకులకు రాజకీయ రేవంత్ రెడ్డి అంటగడుతున్నారని చెప్పేసి కూడా ఈ సందర్భంగా చెప్పారు. రోజు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రేవంత్ రెడ్డితో సహా అనేక మందిని విద్యార్థులు కలిశారు. ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్న మాతోటి ఇతర పార్టీ నాయకులను కలుస్తారు, తప్పేంటని చెప్పేసి కూడా ఈ సందర్భంగా ఏదైతే నేతలతో సమావేశం సందర్భంగా వర్కింగ్ కేటీఆర్ చెప్పారు. ఉద్యోగాల నోటిఫికేషన్ అడిగితే వారిని అవమానపరిచేలా అడ్డగోలుగా రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారని చెప్పేసి కూడా ఈ సందర్భంగా గుర్తు చేశారు. మరి విద్యార్థుల చుట్టూ ఏది వారిని ఎన్నికల కోసం వాడుకున్న రేవంత్ రెడ్డి సన్నాక లేక అప్పుడు వారిని కలిసిన రాహుల్ గాంధీ సన్నాక అంటే ఎద్దేవా చేశామని ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్న వారిని వారి తలలు పగలగొట్టడం, వీపులు పగలగొట్టడమే ప్రజాపాలన అని పూర్తిగా ప్రశ్నించారు. పాత అరాచక కాంగ్రెస్ పాలన మోసపూరిత జీవితంలో మరోసారి కూడా తెలంగాణలో 6 నెలల్లోనే ప్రజలు అర్థం చేసుకుంటున్నారని చెప్పేసి కూడా సందర్భంగా చెప్పారు. ఇచ్చిన హామీలను పక్కకు వదిలేసి ప్రజలకు అందుతున్న సంక్షేమ పథకాలను కూడా రద్దు చేస్తున్న ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా చెప్పారు. ఇదేమో అన్యాయం అడిగిన వాళ్ళందరిపై కేసులు నమోదు చేస్తూ వేధిస్తున్నారని చెప్పేసి సందర్భంగా ఇవ్వబడ్డారు. అధికారంలో లేనప్పుడు ప్రైవేటు విశ్వవిద్యాలయం వద్దన్న కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక 7 నెలల్లోనే 7 కొత్త ప్రైవేట్ యూనివర్సిటీలకు అనుమతులు ఎలా ఇచ్చినా చెప్పేసి కూడా ఈ సందర్భంగా ప్రశ్నించారు. కానీ ఇప్పుడు కేవలం సుమారు 6,000 ఉద్యోగాలు అదనంగా ఇచ్చి బీఎస్సీ పేరుతో యువకులను మోసం చేసుకుంటూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమం చేస్తున్న ప్రతి ఒక్క తెలంగాణ యువకుల్ని తెలంగాణ కథానాయకుడిగా నిలబడిపోతారని చెప్పేసి కూడా వారికి సందర్భంగా భరోసా ఇచ్చారు.
రోజు విద్యార్థులపై దాడులతో చేసిన గాయాలు మానిపోయినా ప్రభుత్వం చేసిన అన్యాయాన్ని మాత్రం మర్చిపోరు అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా చెప్పారు. అయితే గత విద్యార్థుల ఉద్యోగుల కోసం 95% స్థానిక రిజర్వేషన్ కల్పించాం అని ఆనాటి బీఆర్ఎస్ ప్రభుత్వం కల్పించిందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా విద్యార్థి నాయకులను ఉద్దేశించి ప్రసంగించారు. పార్టీ విద్యార్థి విభాగం నుంచి అనేక మంది నాయకులు ప్రజాప్రతినిధిగా, చైర్మన్ గా, మేయర్లుగా, జిల్లా స్థాయి అధ్యక్షులుగా అనేక మందిని పార్టీ తయారు చేసుకోగలిగినాయి. అధికారంలో ఉన్నప్పటికీ కొంత ప్రతిపక్షంలో ఉన్నప్పుడే విద్యార్థి నాయకులు పార్టీ కీలకమవుతుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా వారికి భరోసానిచ్చే విధంగా బీఆర్ఎస్ వ్యక్తి కేటీఆర్ మాట్లాడారు. అంతేకాకుండా ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడగలిగే అవకాశం కలుగుతుంది. ఖచ్చితంగా ప్రభుత్వ అన్యాయాలు, అక్రమాలు ఎండగట్టవచ్చు. రాజకీయ నాయకులుగా ఎదిగేందుకు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎక్కువ అవకాశం ఉంటుంది. మీకు అందరికీ నేను భరోసానిస్తున్నానని చెప్పేసి కూడా ఈ సందర్భంగా చెప్పారు. అయితే 2009 నుంచి 2014 దాకా తెలంగాణ కోసం విద్యార్థులు చేసిన గొప్ప ఉద్యమ స్ఫూర్తిని, పోరాటాలు ఇప్పుడు మరోసారి కూడా చేయాలని చెప్పేసి కూడా సందర్భంగా చెప్పారు. విద్యారంగంలో జరిగే ప్రతి అన్యాయం దగ్గర అంటే విద్యార్థి విభాగం ఆందోళన చేయాల్సి ఉంటుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా చెప్పారు. మీకు ఎవ్వరు కూడా అధైర్యపడదు, మీకు అంతగా బీఆర్ఎస్ పార్టీ ఉంటుంది, మేము ఉంటామని చెప్పేసి కూడా సందర్భంగా భరోసానిచ్చారు. ఎవరైతే పోలీసులు ఉన్నారో వారిపై ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకునేలా మేము పోరాటం చేస్తామని చెప్పారు. ఖచ్చితంగా ఎవరైతే ఇవాళ మితిమీరి పోలీసులు వివరిస్తున్న తీరును ఖచ్చితంగా నోట్ చేసుకుంటాం. రానున్న రోజుల్లో వారిపై ఖచ్చితంగా చర్యలు ఉంటాయని చెప్పేసి కూడా ఈ సందర్భంగా బీఆర్ఎస్ ఎవరైతే లీడర్లు ఉన్నారో బీఆర్ఎస్ కి సంబంధించిన లీడర్ల భరోసా కల్పించే విధంగా ఇవాళ మేము ఉన్నాం అన్నదని చెప్పేసి కూడా బీఆర్ఎస్ వస్తుందని కేటీఆర్ విద్యార్థి నాయకులకు చెప్పారు. మమత. రైట్ లెవెల్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్.